దెయ్యాల దీవి పార్ట్ 4. సూర్యోదయం అవ్వడంతో డేవిడ్ సముద్ర తీరం వద్ద నుండి బయలుదేరుతాడు. మరోవైపు ఆ ఇద్దరు అధికారులు తమ ఇంట్లో కూర్చుని డేవిడ్ గురించి మాట్లాడుకుంటారు. ఈ పాటికి ఆ ఫాదర్ దయ్యం చేతిలో చచ్చిపోయి ఉంటాడా? నాకలా అనిపించట్లేదు. పోయి ఈ సమస్య మన పీకకు చుట్టుకునేలా ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని వారిద్దరూ మాట్లాడుకునే సమయంలో డేవిడ్ ఆ ఇంటికి వస్తాడు. అయితే ప్రాణాలతో తిరిగొచ్చిన డేవిడ్ ని చూసి వారు ఆశ్చర్యపోతారు. అప్పుడు డేవిడ్ నిన్న రాత్రి జరిగింది మొత్తం వారికి వివరిస్తాడు. కుటుంబం మొత్తం సముద్రం గర్భంలో ఉండడం ఏమిటి? మన సమస్య రోజు రోజుకి పెరుగుతుంది. ముందుగా ఆ దయ్యం ఎవరో ఏంటో తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకుంటాం? కనీసం ఆ దయ్యం పేరు కూడా తెలీదు. నేను ఆ దయ్యంతో మాట్లాడిన తర్వాత ఒక విషయం బాగా అర్థమైంది. గతంలో వాళ్ళు ఇదే దీవిలో ఉండేవారు, కాబట్టి వారు నివాసం ఉన్న చోటు ఎక్కడో తెలుసుకుంటే సరిపోతుంది. ఈ పరిస్థితుల్లో నిన్ను నమ్మడం తప్ప మాకు వేరే మార్గం లేదు. మరి గతంలో ఆ దయ్యం ఉన్న చోటుని కనిపెట్టడం ఎలా? దానికోసం మనకు ఇంకొకరి సాయం కావాలి. అలా వారు మాట్లాడుకున్న తర్వాత ముగ్గురు కలిసి రాజేష్ వద్దకు వెళ్తారు. అప్పుడు డేవిడ్ జరిగింది మొత్తం రాజేష్ కి వివరించి సహాయం కోరుతాడు. అయితే ముందు నుండి దెయ్యం ఉందని తెలిసిన రాజేష్ డేవిడ్ కి సాయం చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత నలుగురు సముద్ర తీరానికి వెళ్తారు. ఆ సమయంలో డేవిడ్ ఒక గాజు గ్లాసు నిండా సముద్రపు నీటిని నింపుకుని వస్తాడు. The sword, the blood and the revenge. Evil under the hell. God will punish him. Amen. ఆమెన్. ఇదే త్రిక్షావళి. మనకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు దొరికే మార్గం. అంటూ ఇందులోకి వెళ్తే ఆ దయ్యం గతం తెలుస్తుందా ఫాదర్? అవును, తెలుస్తుంది. ఇప్పుడు మనం ఈ వలయంలోకి వెళ్ళబోతున్నాం. మరి మా పరిస్థితి ఏంటి? సాయంకాలానికి ఇందులో ఉండే నీరు ఇంకిపోతుంది. ఆ సమయంలోపు మేము తిరిగి రాకపోతే మీరు సముద్రపు నీళ్లను తిరిగి ఇందులో నింపాలి. ఒకవేళ నింపకపోతే మేము తిరిగి ఈ చోటుకి రాలేము. అలానే దయ్యం గతం మాతోనే ముగిసిపోతుంది. డేవిడ్ వారిద్దరికి చేయాల్సిన పని గురించి వివరించి రాజేష్ తో కలిసి త్రిక్షవలయంలోకి ప్రవేశిస్తాడు. అలా వారు మునిపటి కాలం దీవిలోకి అడుగు పెడతారు. ఆ సమయంలో కారు మేఘాలు ఆకాశాన్ని కమ్మేసి మెరుపులు మెరుస్తుంటాయి. అప్పుడు డేవిడ్ ముందుకు కదులుతుంటే రాజేష్ భయంగా వెనకే వెంబడిస్తాడు. అలా కొద్దిసేపు నడిచిన తర్వాత ఆ దీవిలో పాడైపోయిన ఒక ఇల్లు కనబడుతుంది. అప్పుడు డేవిడ్ ఒక క్లాత్ తీసుకుని కళ్ళకు కట్టుకుని ఆ ఇంటి గుమ్మాన్ని తాకుతాడు. ఏవయ్యా, మనం ఇంకెన్ని ఏళ్ళు ఈ దీవిలో ఉండాలి? ఇప్పుడు మన దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి లక్ష్మి. ఇలాంటి పరిస్థితుల్లో దీవిలో ఉండడమే మంచిది. నువ్వు మా గురించి ఆలోచించి ఈ చోటుకు తీసుకొచ్చావయ్యా, కానీ ఇదే చోటులో ఉంటే పిల్లల భవిష్యత్ ఏమైపోతుందని నా దిగులు. అలా ఏం కాదులే లక్ష్మి. మనం ఈ దీవిలో ఉన్నంత కాలం సంతోషంగా ఉండొచ్చు. నన్ను నమ్ము. సిద్ధయ్య తన కుటుంబ రక్షణ కొరకు ప్రజలు నివాసం లేని ఈ దీవిలో ఉంటున్నాడు. అయితే సిద్ధయ్య ప్రతిరోజు దీవిలో దొరికే వాటిని తీసుకొచ్చి భార్యకు ఇస్తాడు. అలానే సిద్ధయ్య పిల్లలు ఒకరికొకరు తోడుగా ఉంటూ సరదాగా సమయాన్ని గడుపుతారు. అయితే ఒకరోజు సిద్ధయ్య ఎప్పటిలా చేపల వేటకు సముద్రంలోకి వెళ్తాడు. ఇదేంటి వాతావరణం ఇలా మారిపోతుంది? ఈ రోజుకి పట్టిన చేపలు చాలు, త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. హఠాత్తుగా వచ్చిన వాతావరణ మార్పుకు సిద్ధయ్య కంగారు పడతాడు. ఇంతలో హోరుగా ఒక శబ్దం వినబడుతుంది. అప్పుడు సిద్ధయ్య వెనక్కి తిరిగి చూడగా సముద్రంలో ఒక పెద్ద అల తన వైపు వస్తుంది. ఏమైంది ఫాదర్? నీకు ఆ దయ్యం గురించి ఏమైనా తెలిసిందా? ఒక ప్రకృతి వైపరీత్యం ఈ సమస్యకు దారితీసింది రాజేష్ అని డేవిడ్ సిద్ధయ్య గురించి అతని కుటుంబం గురించి చెబుతాడు. అలానే వారంతా సునామీ ద్వారా చనిపోయినట్టు డేవిడ్ వివరిస్తాడు. పాపం సిద్ధయ్య తన కుటుంబాన్ని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాడు. అందుకే దయ్యంగా మారిన తర్వాత కూడా ఈ దీవిని వదిలి వెళ్లకుండా ఉండిపోయాడు. మరి సిద్ధయ్య ఆత్మకు శాంతి కలిగేది లేదా ఫాదర్? అన్నిటికీ కాలమే సమాధానం ఇస్తుంది రాజేష్. పద వెళ్దాం. దెయ్యం గతం తెలియడంతో ఇద్దరు ఆ చోటు నుండి బయలుదేరుతారు. మరోవైపు సముద్ర తీరం దగ్గర ఉన్న ఆ ఇద్దరు స్నేహితులు తమ పరిస్థితి గురించి మాట్లాడుకుంటారు. మనం ఈ దీవికి రాకుండా ఉండాల్సింది. నీ వల్లే కదా ఇక్కడికి వచ్చి పడ్డాం, లేదంటే ఆ జైల్లోనే హాయిగా ఉండేవాళ్ళం. తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నావేంట్రా? ఇద్దరు కలిసే నిర్ణయం తీసుకున్నాం కదా. అలా ఇద్దరి మధ్య వాదన మొదలవుతుంది. అయితే వారిద్దరూ డేవిడ్ చెప్పిన విషయాన్ని పక్కన పెట్టి గొడవ పడతారు. వేగంగా నడు రాజేష్, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ఫాదర్, ఎవరో మనల్ని వెంబడిస్తున్నట్టు అనిపిస్తోంది.
ప్రస్తుతం ఈ చోటు దయ్యం ఆధీనంలో ఉంది, అందుకే నీకు ఆ ఆలోచనలు వస్తున్నాయి. హఠాత్తుగా ఆకాశం నుండి కురుస్తున్న అగ్ని వర్షాన్ని చూసి రాజేష్ కంగారు పడతాడు. దాంతో ఇద్దరు వేగం పెంచి నడుస్తారు. మరోవైపు ఆ ఇద్దరు స్నేహితులు మాటా పెరిగి బలంగా కొట్టుకుంటారు. ఆ సమయంలో తమ చేతికి దొరికిన వాటితో ఒకరినొకరు పొడుచుకుంటారు. దెయ్యం ఇచ్చిన శక్తిని సరిగ్గా వినియోగించుకోవడం తెలియని ఆ మూర్ఖులు ఒకరినొకరు పొడుచుకుని చనిపోతారు. అదే సమయంలో డేవిడ్ సృష్టించిన త్రిక్ష వలయం కొంచెం కొంచెంగా తగ్గుతుంది. అయ్యో, వీళ్ళని ఎవరు చంపేశారు? విధి వీరి చావును కోరుకున్నట్టు ఉంది. ఫాదర్, మీరే ఎలాగైనా దయ్యం బారి నుండి మమ్మల్ని కాపాడండి. నువ్వేం భయపడకు రాజేష్, ఈ రాత్రికి దీనికి ఒక ముగింపు ఇస్తాను అని రాజేష్ కి ధైర్యం చెప్పి అక్కడ నుండి పంపేస్తాడు. ఆ తర్వాత డేవిడ్ ఒక పవిత్ర తైలం తీసుకుని ప్రేయర్ చేస్తాడు. మరోవైపు రాజేష్ తన భార్య వద్దకెళ్లి జరిగింది మొత్తం వివరిస్తాడు. ఆ దేవుడు మన కోసమే ఆయన్ని పంపినట్టున్నారండి. అవును సౌమ్య, ఆ ఫాదర్ చాలా శక్తివంతుడు. మీరు చెప్తుంది నిజమేనా? మనం ఆయన్ని నమ్మచ్చా? నాకు నమ్మకం ఉంది, ఆయన మనల్ని ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడేస్తారు. ఇంతకీ ఆ ఫాదర్ ఇప్పుడు ఏం చేస్తున్నారండి? డేవిడ్ ఆ తీరం దగ్గర నిలబడి దీర్ఘంగా ఆలోచిస్తాడు. అలా సమయం గడుస్తూ చీకటి పడుతుంది. అయితే చీకటి పడిన కొన్ని క్షణాల తర్వాత సముద్రపు నీరు రంగు మారుతుంది. అప్పుడు డేవిడ్ ఒక క్యాండిల్ వెలిగించుకుని పట్టుకుంటాడు. ఆ తర్వాత సముద్రం నుండి దెయ్యం బయటకొస్తుంది. అప్పుడు తీరం దగ్గర నిలబడిన డేవిడ్ వైపు కోపంగా చూస్తూ, నువ్వు ఇంకా ఈ దీవిలోనే ఉన్నావా? బహుశా నీ చావు నా చేతిలో ఉందనుకుంటా. అవును సిద్ధయ్య, ఓహో, నా గురించి కూడా తెలుసుకున్నట్టున్నావు. నువ్వు చనిపోయాక కూడా ఇదే దీవిలో ఉండాలనుకోవడం సరైన ఆలోచన కాదు సిద్ధయ్య. కాబట్టి నువ్వు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతూ అందరూ హాయిగా ఉండొచ్చు. నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళడం కుదరదు మూర్ఖుడా. నా కుటుంబం జ్ఞాపకాలన్నీ ఈ దీవితోనే ముడిపడి ఉన్నాయి. దెయ్యం పొగరుగా మాట్లాడడంతో డేవిడ్ ముందుకు నడుస్తూ వెళ్లి సముద్రపు నీటిలోకి అడుగు పెడతాడు. ఆ సమయంలో దెయ్యం విడుదల దొరికినట్టు సంతోషపడుతూ గాల్లో తేలుతూ తీరం వద్దకు వస్తుంది. అప్పుడు దెయ్యం తన శక్తితో డేవిడ్ మీద దాడి చేస్తుంది. అదే సమయంలో అక్కడ పడి ఉన్న శవాలు సముద్రపు నీటిలోకి కొట్టుకుని పోతాయి. అయితే ఎంతోసేపు దెయ్యంతో పోరాడిన తర్వాత డేవిడ్ తన బైబిల్ తీసుకుని చదువుతాడు. దాంతో దెయ్యం ఆ మాటలను తట్టుకోలేకపోతుంది. అప్పుడు డేవిడ్ సరైన సమయం చూసుకుని ముందుగా ఏర్పాటు చేసిన ఉచ్చులో దెయ్యాన్ని బంధిస్తాడు. నన్ను అడ్డుకోవడం వల్ల నీకేంటి ప్రయోజనం? ఇలాంటి శక్తుల నుండి లోకాన్ని కాపాడడమే నా పని. కాబట్టి ఏదో ఆశించి ఇదంతా చేయడం లేదు. నేను మాత్రం నా కుటుంబం కోసమే ఇదంతా చేస్తున్నా. నీ వాళ్ల మీద ఉన్న పిచ్చి ప్రేమ కారణంగా నువ్వు చనిపోయినా కూడా ఇదే లోకంలో ఉంటున్నావు. అలాగే నీతో పాటు నీ వాళ్ల ఆత్మలకు కూడా శాంతి లేకుండా చేస్తున్నావు. నీ పిచ్చి మాటలు కట్టిపెట్టి నన్ను విడిచిపెట్టు. ఆ సమయంలో డేవిడ్ పవిత్ర తైలం బందీగా ఉన్న దెయ్యం మీద చల్లుతాడు. దాంతో దెయ్యం గట్టిగా అరుస్తుంది. అప్పుడు డేవిడ్ ఒక చేతిలో బైబిల్, మరో చేతిలో సిలువ గుర్తు పట్టుకుని, In the name of the God, evil will destroy. In the name of the God, peace will come. డేవిడ్ తన పూర్తి శక్తితో దెయ్యాన్ని అదుపు చేస్తాడు. అప్పుడు దెయ్యం తిరిగి గాల్లో తేలుతూ సముద్రం మీదకు వెళ్తుంది. ఆ సమయంలో దెయ్యం కొంచెం కొంచెంగా నీళ్ళల్లో మునిగిపోతుంది. వద్దు, నన్ను అంతం చేయకో. ఇది తప్ప నాకు వేరే మార్గం లేదు సిద్ధయ్య. నీకు నీ కుటుంబానికి శాంతి కలిగేలా చేస్తాను. దెయ్యం చివరిగా ఆ నీళ్ళల్లో మునిగిపోతుంది. దాంతో సముద్రం తిరిగి మామూలు స్థితిలోకి వస్తుంది. అలా పని పూర్తవడంతో డేవిడ్ అక్కడి నుండి బయలుదేరి ప్రజల వద్దకు వెళ్తాడు. అప్పుడు వారికి విషయం మొత్తం చెప్పగా ఎంతగానో సంతోషిస్తారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేం ఫాదర్. నిజంగా మీరు మాకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఇదంతా దేవుని చిత్తం రాజేష్. ఇకపై మీరు ఇక్కడ సంతోషంగా ఉండవచ్చు. మీకు ఏ సమస్య ఉండదు. చాలా కృతజ్ఞతలు ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. డేవిడ్ దీవిలో పని పూర్తి చేసుకుని తిరిగి పయనమవుతాడు. అయితే ఆ రోజు నుండి దెయ్యం సమస్య లేకపోవడంతో అక్కడ వలసకు వచ్చిన ప్రజలు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు.
For more horror stories, please subscribe our channel.